నీకు నీరసంగా ఉంటే చెప్పు, ఆ పక్కకు వెళ్ళి కూర్చుందాం అని అడుగుతుంది కాంచన మహాని. అలాంటిదేమీ లేదు, కానీ పిన్ని కొంచెం ఇక్కడున్న వారందరినీ చూస్తుంటే ఏదో కొత్తగా ఉంది. అదే అలవాటైపోతుందిలే మహా అని నాలుగు ఖర్చుకుంది కాంచన. ఏంటి పిన్ని నువ్వు అనేది అని కాంచనాని మళ్ళీ అడిగింది మహా. అదే మహా, ఒక సంవత్సరం ఉంది కదా, అప్పటి వరకు ఇదంతా ఎంజాయ్ చెయ్యి అంటున్నాను. ఎంజాయ్ నా బొందా, ఇదే చెరువు గట్టు అయితే ఎంతసేపు అయినా కూర్చోవాలనిపిస్తుంది, కానీ ఇక్కడ నుంచుంటే ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళాలా అనిపిస్తుంది అని మనసులో అనుకుంది మహా. కానీ బయటికి మాత్రం చెప్పలేకపోయింది. సౌజన్య తన పక్కనే నిలబడ్డం ప్రేమ్కి ఏదోలా ఉంది. అందరూ తన వైపే చూస్తున్నారని ప్రేమ్కి అర్థమైపోయింది. అది అర్థం చేసుకున్న వార్తవ్ ప్రేమ్ దగ్గరికి వచ్చి నిలబడతాడు. ఏమైందిరా, మొక్కమెందుకు అలా పెట్టావు అని చెవి దగ్గర చిన్నగా అడుగుతాడు అతను.